कौन है? क्या रहा? क्या रहा जी? क्या रहा? इधर कौन देंगे? इधर नहीं दे? रामू, इधर नहीं? छोड़ दो, छोड़ दो मुझे, छोड़ दो, छोड़ दो। யாரு யாரு அது? என்ன வேணும்? பெரிய செட்டியாரை பார்க்கணும். நான் தான் பெரிய செட்டியார். ராதா ஆட கொடுத்துமா? सूर्या चला जाता టిక్కెట్లు జాగ్రత్తమ్మా. నాన్న, నీ వల్లే అమ్మ చచ్చిపోయిందని అందరూ అంటున్నారు. నిజమా? చెప్పు నాన్న, నిజమా? నాన్న చెప్పు నాన్న, నాన్న నాన్న చెప్పు నాన్న, నాన్న. నమస్కారం నమస్కారం నమస్కారం. పద పద పద. నమస్కారం నమస్కారం నమస్కారం. నా తొలిచూరు బిడ్డ, తమరే పేరు పెట్టాలి. పాపా కొడుకండి. ప్రభాష్. గణేష్ గణేష్ వెళ్ళు. గణేష్ ఇందా పట్టుకో. ఆగండి ఆగండి, గొడవ పడకూడదు. వాడికి వేరే ఇస్తాను. ఎప్పట్లాగా పాప రాధ పేరున అర్చన చేశాను విఘ్నేశ్వరుడికి. ప్రసాదం పంపించండి, పసిపిల్ల క్షేమంగా ఉంటుంది. ఏంటదే పసిపిల్ల? నాయుడు విన్నావా? రాధా పసిపిల్లట. శాస్త్రి గారు, పిల్ల పిడిగైపోయిందండి. నాయుడు పాటలు ఇక చూడాల్సిందే. ఏం బయలుదేరిపోయామా? నాయుడు వయసు అయిపోయింది. చూసి చూసి పట్టుకో. సముద్రం పక్కన ఆగు. ఆపు ఆపు ఆపు. నాయుడు నాన్న, నాయుడు ఏమైంది నాన్న? నాయుడు నాన్న, దెబ్బలేమన్నా తగిలాయా? డబ్బులేం తగలేదు కదా, చెప్పు నాన్న. కాలం శరీరం కాబట్టి తట్టుకుంది. ఏమిటి వీరనాయుడు గారు బడాయిలు పడుతున్నారే? నాయుడు వయసు అయిపోయిందమ్మా.
అయ్యా నాయుడు గారు ఉన్నారా? కూర్చొని వస్తారు. నా పేరు శంకర్. ఒకప్పుడు తరచూ వచ్చేవాడిని, ఈ మధ్య రావడం లేదు. అర్జెంటుగా చూడాలి సార్. ఏమిటి విషయం? నాయుడు గారు ఉంటే 5 నిమిషాలు మాట్లాడాలి. నాన్నగారు పూజలో ఉన్నారు, రావడానికి అరగంట అవుతుంది. ఏం కావాలో నాతో చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అతను నాయుడు కొడుకే. అలాగా? అయ్యా, నాకు ఒక్కగానొక్క బిడ్డ. గత 4 ఏళ్లుగా పడరాని పాటలు పడ్డాం. ఇప్పుడే వాడికి పని దొరికింది. అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. పాస్పోర్టు, వీసా అన్నీ రెడీ అయ్యండి. రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి. భయపడకుండా చెప్పండి. నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి. ఒక అబ్బాయిని గుర్తించేశాడు. కుర్రాడికి ఏమైంది? ఆ స్పాట్ లోనే చచ్చిపోయాడు. మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా. కానీ వాడు తప్పేం లేదయ్యా. రోడ్డు మీద ఆడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు. వాడి భవిష్యత్తే నాశనం అయిపోయిందయ్యా. ఏ కారు? అయ్యా, గుర్తించింది ఏ కారు? అంబాసిడర్. ఎవరిది? నా కారేనండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ కారు 3 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి. సూర్యు, అది నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఓకే. రామస్వామి, అయ్యా. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మాటుంగా. మాటుంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వు. అలాగేనండి. ఐదుతో చెప్పి డబ్బు తీసుకో. మిన్ సంగతి నేను చూసుకుంటాను. నాన్నతో చెప్పి బయటికి తీసుకొస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీ అబ్బాయి రేపు దుబాయ్ వెళ్తున్నాడు. బాబు, ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీరనాయుడు కొడుకుని. ఇచ్చిన మాట తప్పను. వస్తాను బాబు. భలే పని చేసేవరా అయ్యా. నిన్నటిదాకా లాగులేసుకునే ఓడి ఈ రోజు నాయుడినే మించిపోయావే. రేయ్, నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసేవరా. నాన్న, నువ్వు చాలా గొప్పడు అవుతావురా. నాయుడు, నీకు 100 ఏళ్ళు ఆయుష్నాయుడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నావా? మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివేశాడు. నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు. చూశాను సూర్య. వద్దు, ఇది నీకు అనవసరం. కథ వెళ్ళు. काष्टिपेयमादित्यं तमोरिं सर्व पापग्नं प्रणतोस्मि दिवाकरम। जल और पुष्प पानी में सूर्यदेव को नमस्कार करके छोड़ दीजिए। गंगे के यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले स्नानं समर्पयामि। नाइट बाबा। అజిత్, అజిత్. बाबा, बाबा, मुझे इंस्पेक्टर बनना बाबा. ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు? వాళ్ళ పితాజీలాగా ఇన్స్పెక్టర్ కావాలట. చెప్తే వినకుండా పోలీస్ సెలక్షన్ కూడా వెళ్ళొచ్చాడు. इंस्पेक्टर मैं. మతి స్థిమితం సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా. बाबा, मैं एक्सेस जानता बाबा. पुलिस का एक्सेस जानता बाबा. करूं? అక్కర్లేదు కరు? అక్కర్లేదు, అది వద్దు. अटेंशन बाबा. स्टैंडर्डिस बोलो बाबा. సరే చెయ్యి. स्टैंडर्डिस बाबा. बना दो बाबा. సరే, ఇక మీదటి నువ్వే నా ఇన్స్పెక్టర్. నా సొంత ఇన్స్పెక్టర్, నాకు మాత్రం. పండు రేపటి నుంచి పనిలోకి రమ్మనండి. ఊరికి వచ్చిపోతాడు. नाइट बाबा. అడగండి. అయ్యగారు ఎస్పీ ఎస్పీ గారు వస్తున్నారు. ఎవరు? ఏఎస్పి రాఘవ రాఘవ. పాత రాఘవేలే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలియదండి, ఇదిగో వచ్చేస్తున్నారు. రానిరా, చూడు. అంతే కదా? లేదండి, చెప్దామని. నమస్కారం, వెళ్ళండి. నా పేరు రాఘవ. తెలుసు, ఎస్పీ. 20 ఏళ్లకు పూర్వం మీరు నాకు తెలుసు. రండి, పర్వాలేదు, రండి. నా దగ్గర సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ లేవు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు వారాంట్లో రారు.
ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి. అరే నేను పోలీస్ అధికారిగా రాలేదు, వీరనాయుడు గారి సహాయం కోరొచ్చాను. కూర్చోండి. మీరు పైన కూర్చోండి, ఇది నాకు అలవాటు. మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నా కూతురికి వచ్చే వారం పెళ్లి. తెలుసు, శుభం. కానీ ఇది ఇప్పుడు జరగదు. తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అయ్యో, దారి తెన్నువు తెలియకుండా మంచాన పడింది. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి, ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను. రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను. నిన్న రాత్రి బజారుకి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని. చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది. 4 అబ్బాయి, పెద్దింటి వాళ్ళు బట్ట బయలుగా నా కూతుర్ని. దేవుడా, ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది. వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎరక్కొట్టకపోయారా? దొంగ పెదవల్ని. ఎవరో కనిపెట్టాను, కానీ కొట్టలేకపోయాను, జైల్లోనూ వేయలేకపోయాను. మంత్రుల కొడుకులు, మంత్రుల కొడుకులు, నీచమైన మంత్రుల కొడుకులు. మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్లు తెలియకుండా చేసుండేవాడిని. ఐజీతో కూడా చెప్పాను. దీనికి సాక్షులున్నారా అని అడిగారు. లేరు. నీకు ఆస్తిపాస్తులున్నాయా అని అడిగారు. అవి లేవు. వాళ్లకు చాలా ధనబలం ఉంది, అధికారం ఉంది. ఈ కేసును కామాప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు. నోరు మూసుకోలేను. నా కూతురే, నేను ఎలా భరించగలను? నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది. అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను. మీ బాధ నాకు అర్థమైంది. బాధ మాత్రమే కాదు నాయుడు గారు, ఆ దుర్మార్గుడు. నేను ఆడపిల్ల తండ్రిని, నేను చూసుకుంటాను. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. బయలుదేరండి. నేను చూసుకుంటాను. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు, కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. జీవితాంతం అతను మంచం మీద పడి ఉండాలి. మీకు తృప్తే కదా? రాధ మమ్మల్ని చూసింది. మిమ్మల్ని మాత్రమే చూడలేదు, మీ పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను. ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో. చూడమ్మా, వాడు తప్పు చేశాడు, అనుభవించాడు. తప్పని నిర్ణయించడానికి మీరెవరు? మీకేమిటి అధికారం? రాధమ్మా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి? నాన్న, ఒక్క విషయం చెప్పు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణనా? అసలు నువ్వెవరినానా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి? ఎందుకు చేయించావు ఈ దారుణం? మాట ఇచ్చానమ్మా. ఎవరికి? నాలాంటి ఓ తండ్రికి. పర్వాలేదే, ఇలా నువ్వు దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు.
కదూ? వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసుండొచ్చు. శిక్షించడానికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది, శిక్షించడానికి కోర్టు ఉంది. వాళ్ళు చూసుకుంటారు కదా. నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండికి అల్లాడాం. 4 డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది. ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. నిన్న పుట్టిన పిల్లలు నేను చేయి చేసుకుంటున్నా. చెప్పండి, నిన్న కాక మొన్న కళ్ళు తెలిసింది చేయి చేసుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చి చేయి చేసుకున్నా? మన నుంచే. ఊరుకోరా. రాదమ్మా, ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావు చెప్పు. ఎందుకు నన్ను కొట్టావు? కాదమ్మా, చలమై నువ్వు చేయి చేసుకు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న. మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్నేం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలే నాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపునే ఆపు. ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్. వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకొని చూస్తున్నాడు చూడు, వాడిని ఆపమను. నేను ఆపుతాను. రేపు చచ్చా ముసవాడు, వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. నీ అమ్మను అర్ధరాత్రి కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం, మరో మార్గం లేకనా తల్లి? ఆలోచించి చెప్పు. నువ్వు చేసింది తప్ప నీకు అనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా? రాధా, నీకు అర్థం కాదమ్మా. నేను అర్థం కాలేదు, అర్థం కాక్కర్లేదు, అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. రాధా, నేను చెప్పే మాట తల్లి. అంకుల్, ఆయన వెళ్ళిపోమను. ఆయన నాతో మాట్లాడదని చెప్పు. ఆయన వెళ్ళిపోమను. ప్లీజ్, నేను చెప్తా కదా, నువ్వు వెళ్ళు. నా మాట విను, నువ్వు పో నాయుడు. రండి. వీరనాయుడు గారిని చూడాలి. నాన్నగారు ఒంట్లో బాధని పడుకున్నారు. అత్యవసరంగా వారిని చూడాలి. కూర్చోండి, కూర్చోండి. నాన్న, నాన్న, ఎస్పీ వచ్చారు. రాఘవ్ గారు అర్జెంటుగా చూడాలట. పిలవమంటారా? రండి. నమస్కారం. ఆరోగ్యం బాగాలేదా?
చైర్ తీసుకో, కూర్చోండి. సార్, పాండురంగని తెలుసా మీకు? నాన్న, అదే మన పాండు. కొన్నాళ్ళు నా దగ్గర పనిచేశాడు. వాడిని మా డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మీకు వ్యతిరేకంగా మీ గురించి అతను సాక్ష్యం చెప్తాడు. అప్రూవర్గా మారిపోతాడు. నాకు సహాయం చేయబోయి మీరు కష్టాలు ఎదుర్కోవడం తలుచుకున్నప్పుడు నేను ఒక పోలీస్ అధికారి. నేను దీన్ని ఆపలేను, ఆపను కూడదు. మీరు ఈ అనర్థాన్ని ఎలా ఆపుతారో నాకు తెలియదు. ఏమిటో నాకు చెప్పాలనిపించింది, అంతే. వెళ్ళొస్తాను. నా కూతురు మీ దయ వల్ల సుఖంగా ఉంది. చల్లమైన పిల్లు అన్నా, చాలా అంకుల్ లేదు అన్న. హైదరాబాద్లో ఏదో పని చేసుకురమ్మని మీరే కదని పంపించారు. మర్చిపోయారా? ఇది నేను చూసుకుంటానన్నా. ఏ, నా మీద నమ్మకం లేదా? సూర్య, ఏ పని ఎలా నాకు తెలుసు. పాండు కోర్టుకు రాకూడదు, వచ్చినా మాట్లాడకూడదు. ఇందులో మనవాళ్ళు జోక్యం చేసుకోరు. బయట వాళ్ళని పెట్టాలి. వాళ్ళకి వివరాలు ఏమీ తెలియకూడదు. అసలు మనకు ఏ విధమైన సంబంధం ఉండకూడదు. నేను చూసుకుంటానన్నా. నాయుడు గారు,